సార్ మీ పేరండి? కోటేశ్వరరావు, చింతకింది కోటేశ్వరరావు. ఎంత ఉంటుందండి మీ వయసు? 58. మగ్గం వేస్తుంటారండి? మగ్గం వేస్తున్నా. ఎన్ని ఏళ్ళు మగ్గం వేస్తుంటారండి? నేను 40 ఏళ్ళ పైన పెట్టినా. అంటే చాలా మంది ఈ వృత్తిని వదిలేశారు కదండి, సరైన ఆదాయం రావట్లేదు, డబ్బులు రావట్లేదు అని చెప్పి. మీరు ఇంకా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారా? అంతే, ఈ వృత్తిలోనే కొనసాగుతాను. మరి ఎంత వస్తుందండి రోజు అయ్యేసరికి మీకు? రోజు 400, 500 అట్లా వస్తాయి. అంటే ఇప్పుడు మగ్గం నేసే వాళ్ళకి సంబంధించి నారా లోకేష్ గారు ఇంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఒక హామీ ఇచ్చారండి. 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తాము, ఉచితంగా ఇస్తాము, అంతవరకు కరెంట్ బిల్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు అందులో భాగంగా నిన్న క్యాబినెట్ అయితే ఆమోదం పొందింది. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఇప్పుడు మగ్గం వేసే వాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు కదా? సంతోషంగానే ఉంది. అది మంచి పని. అది అంతకుముందు ఎవరు ఇవ్వలేదు. అది ఇంతకుముందు మీకు ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా మీకు ఇవ్వలేదా? ఇలా సబ్సిడీ లేదు, కరెంటు మీద లేదు. అది మా ప్రభుత్వం అనుకున్నారా అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఈ హామీ నెరవేరుస్తారని మీరు అనుకున్నారా? అంటే కాస్త ఆలస్యం అయింది అనుకున్నాము, కాస్త తొందరగానే వచ్చేసింది. ఇప్పుడు పర్వాలేదు. ఏం చెప్తారు లోకేష్ గారికి? మీ హామీ నెరవేర్చారు కదా? చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం చాలా సంతోషంగా ఉంది. అది సమస్య ఏంటంటే ఇప్పుడు మంగళగిరిలో ఉన్న చేనేత వాళ్ళకే ఇది కాదు, మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికి కూడా ఇచ్చారు. అదేదో లోకేష్ గారు మీ ఎమ్మెల్యే అని మీకే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. పద్మశాలీలు చేనేత వర్గానికి అందరికి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అది ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు లోకేష్ గారు మీ ఎమ్మెల్యే కదా? పనితీరు బాగానే ఉంది. ఆయన వ్యక్తి మంచోడే. అది చాలా పనులు ఇంకా చేస్తాడని నమ్మకం బాగా ఉంది. ఏమనుకున్నారు అసలు మీ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు లోకేష్ కోసం ఏమనుకుంటున్నారండి? ఆయన ఒక ఎమ్మెల్యే కదా, మీ ఎమ్మెల్యే కదా. సో గత ఎమ్మెల్యే పనితీరుకి ఎమ్మెల్యే పనితీరుకి మనం నార్మల్గా మాట్లాడుకుంటాం కదా. సో ఏమనుకుంటున్నారు లోకేష్ గారి గురించి? నేను వ్యక్తిగతంగా పర్వాలేదు, చాలా మంచోడు, చెప్పిన పనులు చేస్తున్నాడు, బాగా ఉంది. అంటే సామాన్యులు ఎవరైనా వెళ్ళి ఆయనకి ఏదైనా సమస్య చెప్పాలంటే కలుస్తారా? అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, చాలా మందికి ఇస్తున్నాడు, చాలా మంది కలుగుతున్నారు, అంతా బాగానే ఉంది. సమస్యలు నెరవేరుస్తున్నారు. నెరవేరుతున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా ఓవరాల్గా మీ పద్మశాలీలకు సంబంధించి లోకేష్ గారి హామీ నెరవేర్చారు కదా, ఆయన కోసం ఏం చెప్తారు? ఆయనకి చాలా సంతోషం, మాకు మా చేనేత వర్గానికి చాలా మంచిది. అది ఎంత వచ్చేదండి మీకు ఇంతకుముందు కరెంటు బిల్లు? ఎన్ని యూనిట్లు కాలేదండి? 50 యూనిట్లు, 60 యూనిట్లు అట్లా కాలేదు. అంతా మీకు ఫ్రీగా. దానికి ఎంత కట్టేవారు డబ్బులు? 250, 300 లోపు కట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు మీకు ఆ అమౌంట్ అనేది ఆదా అవుతుంది కదా ప్రతి నెల? ఇది కొంత సేవ్ అవుతుంది కదా వచ్చిన అమౌంట్? అవుతుంది. అది చిట్యాల పద్మ. ఇది మీరు కూడా మగ్గం వేస్తుంటారమ్మా? 30 ఏళ్ళ నుంచి నేస్తున్నాను. 30 ఏళ్ళ నుండి ఇదే చేస్తుంటారు. ఎంత వస్తుందమ్మా మగ్గం వేయడం వల్ల? మాకేం వస్తుందండి, 300, 400 వస్తుంది. ఆడాలం కదా, పని అంతా చేసుకొని వచ్చేటడికి లేట్ అయ్యిద్ది. మగ్గం వేసే వాళ్ళకి సంబంధించి ఇంట్లో మగ్గాలు వేస్తుంటారు కదమ్మా, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు అప్పుడు హామీ ఇచ్చారంట కదా ఎన్నికలకు ముందు. దానిలో భాగంగా 200 యూనిట్లు అయితే మీకు పవర్ యూనిట్ల సంబంధించి తగ్గిస్తున్నారు. 200 యూనిట్ల వరకు మీరు కరెంట్ బిల్ అయితే అంటే కట్టాల్సిన అవసరం లేదు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ హామీ నెరవేర్చారు కదా లోకేష్ గారు? ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మాకు ఎప్పుడు కరెంటుతోనే పని. ఇది కరెంట్ లేకపోతే మేము పని ఆపుకోవాల్సిందే. ఎందుకంటే కనబడవి, సన్నగా ఉంటాయి కదా పోగులు, కరెంట్ ఎప్పుడు ఉండాల్సిందే. అందుకని ఉచితం అంటే మాకు ఇంకా ఆనందం కదా, కట్టే పని ఉండదు కదా అని. అంతవరకు మీకు డబ్బులు ఆదా అవుతున్నాయి కదమ్మా? అవును, మరి నెల వచ్చేటప్పటికి మరి 200-300 కట్టాల్సి వస్తుంది కదా దీనికి, మొగ్గానికి. అందుకని ఇప్పుడు మరి మిగులుతాయి కదా. అదే ఎలా ఫీల్ అవుతున్నారు మరి? లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నెరవేర్చేశారు. చాలా ఆనందంగా ఉందయ్యా. మరి ఇవన్నీ జరిగితే మాత్రం ఇంకా ఆనందంగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఈ విధంగా చేశారమ్మా? ఎవరో రాలేదు, ఏమీ అడగలేదు అసలు. మా ఏపు అయితే అసలు ఎవ్వరూ రాలేదు. ఇది చివరికి ఉంటుందని మగ్గాలకు కూడా మాకు పేర్లు దేనికి రాసుకోలేదు, దేనికి డబ్బులు రాలేదు. మొన్న తెలుగుదేశం వచ్చిన కానీ మాకు మగ్గం డబ్బులు వచ్చినాయి. అంతకుముందు మాకు ఇంతవరకు గవర్నమెంట్ తరఫున రూపాయి తెలీదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఇలా అంటే కరెంటు విషయంలో ఉన్న సబ్సిడీస్ ఎగ్జాంపుల్ ఏమీ లేవు మాకు. మొన్న వాళ్ళకి 25,000 చంద్రబాబు నాయుడు వేసిన అయ్యే మాకు అందినాయి. ఇప్పటికి గవర్నమెంట్ సొమ్ము మాకు అసలు తెలియదు. మరి ఇప్పుడు 200 యూనిట్లు అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నారు, హ్యాపీయే కదా? చాలా 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 ఆనందం. మరి మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు లోకేష్ గారు?
బాగానే చేస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారండి. బయటకు వెళ్తుంటారు కదా మార్కెట్కి ఇట్లా ఎప్పుడప్పుడు వెళ్తుంటారు కదా. సో మహిళలు ఏమనుకుంటారు ముఖ్యంగా ఎమ్మెల్యే కోసం మాట్లాడుతున్నారు? చేస్తున్నాడు లోకేష్, బాగా చేస్తున్నాడు, బాగుంది. తర్వాత కూడా ఈయన్నే ఎన్నుకుందాం అన్నట్టు కూడా అనుకుంటున్నారు జనం. ఆ, ఎట్లా ఉంటాడమ్మా లోకేష్ గారు? బయటకు వస్తుంటారా ఆయన అసలు? వస్తుంటారు అప్పుడప్పుడు ఎన్నికల ముందు తిరిగారు కదా, బాగుంటాడు మా అందరితో. మామూలుగా మనలాంటి వాళ్ళతో సామాన్యులతో మాట్లాడుతుంటాడా? లాక్కొని సెకండ్ తీసుకొని అన్నీ. అంటే రాజకీయ నాయకులు కదమ్మా, ముఖ్యమంత్రి కొడుకు, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి. సో మనలాంటి పేదవాళ్ళతో కానీ మామూలుగా మాట్లాడతాడా, దగ్గరికి తీసుకుంటాడని అడుగుతున్నా. ఆ ఫీలింగ్ ఉండదు. మామూలుగా మనతో ఎలా ఉంటాం, మనం ఎలాగుంటాం ఆయన కూడా అలాగే ఉంటారు. అవును. బాగానే మాట్లాడుకుంటున్నారా లోకేష్ గారు? బాగానే మాట్లాడుకుంటున్నారు. సార్ మీ పేరండి? ఇమ్మంది శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు, ఇదండి మగ్గం నేస్తుంటారా? మేము 40 సంవత్సరాల నుంచి నేస్తున్నాం. అంటే 40 ఏళ్ళ నుండి మగ్గం నేస్తుంటారు. ఎంతో మగ్గం నేయడం వల్ల ఆదాయం వస్తుందండి ఎక్కువేనా? మాకు రోజుకి వచ్చేసి ఒక 500 పడుతుందండి. 500 పడుతుంది. అంటే మగ్గం నేయడం వల్ల ఇప్పుడు పెట్టుబడి ఉండట్లేదు, ఆదాయం సరిగా రావట్లేదు అని చెప్తుంటారు, వాస్తవమేనా? అంటే ఇప్పుడు మాకు మగ్గాలకును పవర్లోకి పోటీ పడింది. దీనికి ప్రొడక్షన్ తగ్గిపోయింది, దానికి బాగా డిమాండ్గా ఉంది. దీని మూలాన మాకు సరుకు ఎప్పటికప్పుడు అందట్లా, డిమాండ్గానే ఉంది. ఎప్పటికప్పుడు కూలి కూడా పడతలా. చాలా మంది వృత్తిని వదిలేస్తున్నారు కదా. వదిలేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ మేము నేర్చుకొని మార్కెట్లోకి వెళ్ళినా రేటు పడతలా, మాకు మజూరు లెక్కే ఇస్తున్నారు. మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా అయితే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీలో భాగంగా నిన్న క్యాబినెట్ అయితే హామీకి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఎవరైతే మగ్గం నేస్తుంటారో ఇంట్లో వాళ్ళకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మాకు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కన్నా ఇప్పుడు మాకు ఒక రకంగా అనుకూలంగా ఉందండి. లోకేష్ గారు రావటం కూడా మాకు తృప్తిగానే ఉంది. కొన్ని ఆయన వల్ల కొన్ని మాకు పనులు జరుగుతాయని ఒక ఆశ కూడా కలిగింది మాకు. కొంత ఏంటంటే అప్పటికిప్పటికి మార్పులు అయితే జరిగినాయి. కొంత కరెంటు కూడా కొంచెం మాకు 2 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం, 200 యూనిట్లు మాకు అదృష్టం ఒక రకంగా. అంటే చాలా వరకు మీకు సేవే కదండి, సేవ్ అయినట్టే కదా. బాగా సేవ్ అయితే, ఎందుకంటే మా వృత్తికి కట్టలేని పరిస్థితి బిల్లులు, ఒక రకంగా మాకు సేవ్ చేసినట్టు మమ్మల్ని. అనుకున్నారా ఈ విధంగా అధికారంలో వచ్చిన 9 నెలల్లోనే నెరవేర్చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? మేము గతంలో కూడా చాలాసార్లు అన్ని ప్రభుత్వాలకు చెప్పామండి, అప్పుడు జరగల, ఇప్పుడు ఇది జరిగినాయి. ఒక రకంగా అదృష్టం అనుకోవటమే. అంటే ఇదే మొట్టమొదటి ప్రభుత్వం చేనేత కార్మికులకు సంబంధించి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం అనేది. ఇప్పుడే మొదటిసారి. అంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చేయలేదు. అంతకుముందు కూడా కాగితాలు పెట్టాము, రాలా మాకు అసలు. ఇప్పుడే పని అయింది. ఏం చెప్తారు లోకేష్ గారికి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు? ఎప్పుడు కూడా మేము వాళ్ళ మీద మాకు అభిమానం ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు కూడా మొన్న గెలవటం కూడా మాకు ఒక రకంగా అదృష్టం కలిగినట్టే. అంటే మీ సామాజిక వర్గం చెందిన ఆమెను కాదని లోకేష్ గారికి పట్టం కట్టారు ఇక్కడ భారీ మెజార్టీతో. మరి అందుకనే, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి చూసాము, ఇక ఎన్నాళ్ళైనా ఇదే పరిస్థితిగా ఉంటుందిలేని మార్చుకోవడం జరిగింది. అందుకని భారీ మెజార్టీ కూడా మంగళగిరిలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చినా కూడా మేము అటు చూడాల, పని చేస్తాడనే ఉద్దేశంతో ఆయనకు ఓటేసాం. మరి చాలా నమ్మకంతో ఆయనకి భారీ మెజార్టీతో లోకేష్ గారిని గెలిపించారు కదా. సో ఎలా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేగా, మంత్రిగా మీ నియోజకవర్గం సంబంధించి మంగళగిరి? ఒక రకంగా ఇప్పుడు ఇంతవరకు ఒక 5-6 సంవత్సరాల నుంచి మేము బాధపడ్డామండి. ఈ రోడ్లు కానీ ఇవన్నా కానీ, ఆయన వచ్చినమ్మటే రోడ్లు కానీ మంగళగిరి మీద ఒక దృష్టి పెట్టాడు. ఒక రకంగా పనులు జరుగుతాయని ఆశతోనే బాగా ఉన్నాం మేము. అభివృద్ధి చెందుతుందా మంగళగిరి నారా లోకేష్ గారి సారథ్యంలో? ఇప్పుడు దాదాపు మాకు ఒక రకంగా కనబడుతుందండి అభివృద్ధి జరుగుతుందని, ఇంకా జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాం మేము.